గాంధీపై పార్లమెంట్ లో అనర్హత వేటు వేయడంపై పార్టీ నేతలు మండిపడుతున్నారు. వేటు అప్రజాస్వామికమని విమర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా రాహుల్ గాంధీకి మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా సంకల్ప్ సత్యాగ్రహ పేరుతో నిరసన ప్రదర్శనలు చేపట్టింది. ఢిల్లీలోని రాజ్ఘాట్ దగ్గర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసింది. అయితే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయనే కారణం పోలీసులు ఈ దీక్షకు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ దీక్ష కొనసాగిస్తోంది. ఇంకా నగరంలో కాంగ్రెస్ నేతలు దీక్షలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు వైనాడు మాజీ ఎంపీ రాహుల్ గాంధీపై పార్లమెంట్ లో అనర్హత వేటు వేయడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. వేటు అప్రజాస్వామికమని విమర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా రాహుల్ గాంధీకి మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా సంకల్ప్ సత్యాగ్రహ పేరుతో నిరసన ప్రదర్శనలు చేపట్టింది. ఢిల్లీలోని రాజ్ఘాట్ దగ్గర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసింది. అయితే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయనే కారణంతో పోలీసులు ఈ దీక్షకు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ దీక్ష కొనసాగిస్తోంది. ఇంకా నగరంలో కాంగ్రెస్ నేతలు దీక్షలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ని అడుగుతున్నాం. హరీష్, చెప్పండి, సంకల్ప్ సత్యాగ్రహ యాత్ర చేపట్టింది కాంగ్రెస్ పార్టీ, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. ఏదైతే ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీని పార్లమెంట్ నుంచి తన సభ్యత్వానికి అర్హత వేటుగా ప్రకటించడానికి కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనకు దిగిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకైతే ఏదో మోడీ ఇంటి పేరుతో చేసిన వ్యాఖ్యలకు గతంలో కూడా కేసు నమోదైంది. కేసు మొన్న విచారణకు వచ్చి 2 ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా విధించి తక్షణమే బెయిల్ మంజూరు చేయడం జరిగింది. 30 రోజుల పాటు సమయాన్ని ఇస్తూ తదుపరి హైకోర్టుకు వెళ్లేందుకు కూడా అనుమతి ఇచ్చింది. దీని అంటే ఈ నేపథ్యంలో కూడా అంటే గతంలో ఏదైతే గుజరాత్ ఎన్నికల సందర్భంలో రాహుల్ గాంధీ ప్రధాని మోడీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే మోడీ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళందరూ దొంగలే ఉంటారని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలకు ఏదైతే కర్ణాటకలోని పూర్ణేష్ మోడీ అనే మా ఎమ్మెల్యే రాహుల్ గాంధీ పైన కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన కోర్టు పరువు నష్ట దావా కింద రాహుల్ గాంధీకి శిక్షను విధించడం జరిగింది. ఏదైతే 1991 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం 8వ సెక్షన్ లో భాగంగా రాహుల్ గాంధీ పైన కూడా కేసు నమోదైంది. కేసులో శిక్షణ విధిస్తూ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అయితే ఏదైతే 19 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏదైతే ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగా ఎంపీగా కొనసాగుతున్న వ్యక్తులు 2 ఏళ్ల పాటు జైలు శిక్ష పడితే వాళ్ళు కొనసాగుతున్న పదవికి అనర్హత వేటుగా ఈ చట్టం చెప్పబడుతుంది. దీంట్లో భాగంగానే రాహుల్ గాంధీకి 2 ఏళ్ల పాటు అనర్హత వేటు వేసి కూడా పార్లమెంటరీ సెక్రటేరియట్ నోటీస్ అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో అంటే ప్రధానంగా చూసుకుంటూ అయితే ఈ అనర్హత వేటు పైన కూడా కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది. అయితే సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 30 రోజుల గడువు ఉన్నా కూడా తక్షణమే అంటే ఇలాంటి అవకాశం కల్పించకుండా రాహుల్ గాంధీ పైన అనర్హత వేటు ప్రకటించారు. ఏదైతే బీజేపీ పార్టీ ఏదైతే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ అనర్హత వేటుకు పాల్పడింది. ఏదైతే రాహుల్ గాంధీ పార్లమెంట్ లో కూడా ప్రశ్నిస్తున్నట్టుగా అంటే అదానికి సంబంధించిన షెల్ కంపెనీలో దాదాపు 20,000 కోట్ల పైన పెట్టుబడులు ఉన్నాయి. ఈ పెట్టుబడులకు సంబంధించిన డబ్బు ఎవరిది, పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ప్రశ్నించడం జరిగింది. ఆ స్పీకర్ కూడా తను లేఖ రాయడం జరిగింది. దానిగా కూడా స్పీకర్ కలిసి ఈ అంశాలపైన కూడా ప్రస్తావించినట్టుగా కూడా రాహుల్ గాంధీ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ప్రధానంగా మనకొచ్చు ఏదైతే రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో కూడా ఈ కేసు వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్న క్రమంలో ఈ కేసు వెలుగులోకి వచ్చిన రైట్. థ్యాంక్ యూ హరీష్. के लिए डेमोक्रेसी को बचाने के लिए संविधान को बचाने के लिए फ्रीडम ऑफ स्पीच और एक्सप्रेशन को बचाने के लिए
जो कुछ भी कुर्बानी देना है हम देते रहेंगे, लड़ते रहेंगे, उसकी रक्षा करेंगे। यही काम राहुल गांधी जी कर रहे हैं। किनके खिलाफ लड़ रहे हैं? जो भ्रष्टाचारी है, जो इस देश के थोड़ा सुनो, सुन के जाके अपने गांव में बोलो। देखिए राहुल जी किसके लिए लड़ रहे हैं? इस देश के जनता के लिए लड़ रहे हैं, आपके लिए लड़ रहे हैं, हमारे लिए लड़ रहे हैं, महिलाओं के लिए लड़ रहे हैं, युवाओं के लिए लड़ रहे हैं, जिनको एम्प्लॉयमेंट नहीं, एम्प्लॉयमेंट दिलाने के लिए लड़ रहे हैं। आज कीमतें इतने ऊपर चले गए, उसको नीचे लाने के लिए, लोगों के जीवन को अच्छा करने के लिए वो लड़ रहे हैं, और उनके ऊपर आप केस करते हो। अरे कोलार में जो बात हो गई वो चुनाव में थी, और वही कहा, किसी को ठेस पहुंचाने की बात नहीं थी, लेकिन इन्होंने कोलार जो हमारे कर्नाटक में है, वहां का केस सूरत में लाते हैं। आपकी मंशा क्या है? अगर कोई घटना होती है